సమాజాన్ని కలుపుకొని నేను ముందుకెళ్ళాలి, కాబట్టి దానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని అందించాలి, కాబట్టి రాజ్యాంగాన్ని అందించింది, కాబట్టి అంబేద్కర్ గొప్పవాడయ్యాడు. కాబట్టి కష్టాలు అతను ఎదుర్కొన్నాడు, కాబట్టి కష్టాలు ఎదుర్కొన్న కారణంగా సమాజానికి వ్యతిరేకంగా వెళ్ళలేదు, సమాజాన్ని కలుపుకొని వెళ్ళాడు, కాబట్టి అంబేద్కర్ ఈ రోజు మనందరికీ హీరో. అదే పద్ధతిలో మన గ్రామానికి మనం కూడా హీరో కావాలంటే మనకంటూ ఒక సంకల్పం ఉండాలి, మనకంటూ ఒక ఆశయము, తర్వాత ఒక నిర్ణీతమైనటువంటి లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం కోసం పనిచేస్తున్నప్పుడు మనం కూడా ఈ రోజు ఏ విధంగా అయితే సన్మాన కార్యక్రమం చేసుకుంటున్నామో, ఒక 15-20 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి చంద్రకళ గ్రామానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజీలో రావాలి. ఈ రోజు సన్మానం తీసుకుంటున్నటువంటి విద్యార్థులంతా కూడా. సాధ్యమవుతుందా? ఎవరు మాట్లాడట్లేదు. సాధ్యమవుతుందా కాదా? ఏ ఒక్క విద్యార్థి మాట్లాడట్లేదు. చాలా కఠినమైనటువంటి పనా, కష్టమైన పనా? సరే, ఒక ఇద్దరు వ్యక్తులు రైల్లో ప్రయాణం చేస్తున్నారు. రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక మిడిల్ ఏజ్ వ్యక్తి, అంటే ఒక 50 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తితోని ఒక విద్యార్థి ప్రయాణం చేస్తున్నాడు రైల్లో. ఆ మధ్య వయస్సు ఉన్నటువంటి వ్యక్తి ఆ విద్యార్థిని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నట్టే, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నాగపూర్కి వెళ్తున్నా అని చెప్పేసి అన్నాడు. అది చెన్నైలో మద్రాసులో స్టార్ట్ అయినటువంటి ట్రైన్, నాగపూర్కి వెళ్తున్నాను, అక్కడ నుంచి ఇంకో ఎక్కడికో వెళ్ళాలి అని. తర్వాత ఏం చేస్తున్నావు అంటే, ఇంటర్మీడియట్ చదువుకున్నా అని చెప్పేసి అన్నాడు. తర్వాత ఏంటి అంటే డిగ్రీ చేయాలి, తర్వాత ఏంటి అంటే ఇంజనీరింగ్ చేయాలి, తర్వాత ఏంటి అంటే ఉద్యోగం సాధించాలి, తర్వాత ఏంటి అంటే పెళ్లి చేసుకోవాలి, తర్వాత ఏంటి అంటే పిల్లల్ని కనాలి, తర్వాత ఏంటి అంటే పిల్లల్ని సెటిల్ చేయాలి, తర్వాత ఏంటి అంటే, సరే ఇప్పటివరకు ఈ ప్రశ్న ఎవరు అడగలేదు సార్ నన్ను అని చెప్పేసి ఆ విద్యార్థి అన్నాడు. అంటే సమాజంలో మనం ఉన్న